హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే కాజు మష్రూమ్ కర్రీ అండి. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలనేది ఈరోజైతే నేను మీకు వీడియో చూపిస్తానండి. అలాగే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా ఛానల్ని చూడండి, ఈ వీడియోని చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఈ మష్రూమ్ అనేది మనకు చికెన్తో సమానం అండి. చాలా హెల్తీ, చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఈరోజైతే నేను మీకు ఈ వీడియో చూపించేస్తాను. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నిట్లోకి కూడా మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మరి ఎలా చేస్తాననేది ఈరోజు నేను మీకు వీడియోలోకి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి సాల్ట్ తీసుకుంటున్నానండి. అందులోకి మష్రూమ్ వేసేసుకొని ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉన్నాయి, ఇవి ఇందులోకి వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నప్పుడు మనకు మష్రూమ్ అనేది బ్లాక్నెస్ అనేది రిమూవ్ అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ పైన ఉన్న పొట్టు అంతా కూడా ఇలా నెయిల్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని చూడండి, తర్వాత బ్లాక్నెస్ అంతా పోయినాక ఇలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా 4 పీసెస్గా తీసుకుంటున్నానండి. చిన్నగా అయితే హాఫ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని, అలాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకునేసి, అలాగే నానబెట్టిన కాజు వేసుకుంటున్నానండి. నానబెట్టిన కాజు వేసుకొని ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొనేసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఉంటే మనకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక నేనైతే ఇక్కడ కాజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను కదా, అందుకు ఫస్ట్ అయితే కాజు ఇందులోకి వేసుకొని కొంచెం బాగా వేయించుకుంటున్నాను, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, పక్కకి తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు తర్వాత ఇక్కడ కట్ చేసిన మష్రూమ్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొనేసి, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసుకొనేసి ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాక మనకు మష్రూమ్లోంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మష్రూము బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము ఉడికించుకుంటే బాగుంటుందండి మష్రూము. ఇప్పుడు చూడండి, మష్రూమ్లోంచి వాటర్ అయితే మనకు సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మష్రూమ్ కూడా ఉడికించుకున్న మష్రూమ్ని కూడా బయటకు అనేది తీసి పెట్టుకొనేద్దాం, పక్కకి తీసి పెట్టుకొనేసి, ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకొని, ఆయిల్ బదులు కొంచెం బటర్ కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షను. ఇక్కడ నేను చెక్క లవంగా అనేది తీసుకొనేసి ఒక 2 బిర్యానీ ఆకులు కూడా కట్ చేసినవి తుంచి ఇలా వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం వేగాక నేను ఇక్కడ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే మనకు గ్రేవీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. బాగా ఈ ఆనియన్స్ కొంచెం బాగా మగ్గాలి, అంతవరకు బాగా వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ బాగా మగ్గుతున్నప్పుడే ఇప్పుడు నేను అయితే ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ మష్రూమ్ అనేది చాలా హెల్తీ అండి. పిల్లలు పెద్దలు కూడా అందరూ కూడా తినండి. అలాగే ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్నాక మిక్సీకి పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుంటున్నాను. అలాగే రుచికి తగిన కారం అనేది వేసుకొనేసి ఒక 1/4 వరకు పసుపు అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మేతి కొంచెం నలిపి అలా వేసుకునేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేపుకోవాలి. ఇలా వేపుకుంటున్నప్పుడే మనకు ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు అనేది సపరేట్ అయిపోతుందండి. ఇలా సపరేట్ అయ్యేంత వరకు మనము మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా వేపుకోవాలి. ఆ తర్వాత మనము ముందే వేయించి పక్కన పెట్టుకున్న కాజును అలాగే మష్రూమ్ కూడా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా అనేది కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా మనకు ఈ గ్రేవీలో అంతా కూడా కలుపుకొనేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు వాటర్, ఇప్పుడు నేనైతే ఈ మసాలా ఇది టమోటా పేస్ట్ వేయించి మిక్సీకి పట్టాం కదండి, అది అందులోనే వాటర్ అనేది కొంచెం తీసుకొని వేసుకున్నాను. అలాగే ఇంకొంచెం వాటర్ పడుతుందేమో చూసుకొని వాటర్ అనేది వేసుకోవచ్చు మనకు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకు పైకంతా తేలుతుందండి. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకోవాలి, లేదా అంటే అడుగంటేస్తుంది. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెము ఇక్కడ నేను రుచి కొంచెము ఇంకా రావడానికి ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ అనేది నేను బయట తీసుకోవట్లేదు, ఇంట్లోనే కలుపుకున్నాను కాబట్టి అలా వచ్చింది. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒకసారి కలుపుకొని అలాగే ఒక మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఈ ఫ్రెష్ క్రీమ్ అన్నీ కూడా ఈ కర్రీకి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు మనకైతే ఈ కాజు మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చపాతీలోకి అనేది ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. అలాగే చపాతీలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్ కర్రీ అనేది. పులావ్ రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి ఇట్లా అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ కర్రీ, కాజు మష్రూమ్ కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అదేంటంటే ఇది ఒక మంచి హెల్దీ రెసిపీ అండి. రెసిపీ అంటే రెసిపీ కాదు, మంచి హెల్దీ రెసిపీ. ఏదైనా కూడా నేను మా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు బాగుంది అంటేనే నేను ఈ రెసిపీని మీకు పోస్ట్ చేశానండి. మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ ఏంటనేది మీరు కూడా చూడండి. ఇది మీరు హెల్దీ అంటేనే మీరు కూడా ట్రై చేయండి. అది ఎలా వచ్చిందనేది కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది హెల్దీ ఎలా అనేది చూడండి మీరు. చాలా చాలా టేస్టీ. అలాగే చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి సైడ్ డిష్గా కూడా చాలా సూపర్గా ఉంటుంది. నార్మల్ వైట్ రైస్గా కూడా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఈ రెసిపీని మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా మరీ ఇష్టంగా తింటారండి. మనకి ఏదైనా హెయిర్ ఫాల్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ ఇలా చేసుకొని తింటుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజు అయితే నేను మీకు ఈ ఫుల్ వీడియో చూపిస్తానండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను ఈరోజు మీకు ఈ రెసిపీని మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక బాక్స్ వరకు మష్రూమ్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా చేత్తో ఒకసారి అలా అంటుంటే పైన ఉన్న బ్లాక్నెస్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. ఇలా అంతా కూడా బ్లాక్నెస్ అయిపోయినా, లేదంటే నైఫ్తో కూడా పైన ఉండే పొట్టు అనేది రిమూవ్ అనేది చేసేయచ్చు. ఇలా చేసేసాక ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని నేను చిన్నగా కట్ చేసుకుంటున్నానండి. 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు తినడానికి కూడా బాగా వీలుగా ఉంటుందని నేను ఇలా కట్ చేస్తున్నానండి. ఇలా అన్నీ కూడా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల ఈ మష్రూమ్ అనేది బ్లాక్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి
ఒక్క స్పూను, నేను ఒకటే స్పూన్ వాడుతున్నానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ స్పూన్తో అయితే వేస్తున్నానో అదే స్పూనే వాడుతున్నానండి. ఇది ఇక్కడ ఒక స్పూన్ వరకు ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు అండి, అలాగే ఒక స్పూను గుమ్మడి గింజలు, అలాగే సేమ్ స్పూన్తో మెలాన్ సీడ్స్ అండి, సన్ఫ్లవర్ సీడ్స్ అండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసుకొనేసి బాగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. ఇలా చూడండి, ఇలా బాగా వేపుకుంటే ఫ్లాక్ సీడ్స్ అంటే పైకి కిందికి ఎగురుతూ మంచిగా వేగుతాయి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ వేసానండి. ఆ తర్వాత అవి కొంచెం చల్లపడ్డాక ఇక్కడ ఇంకొక అవి తీసి పక్కన పెట్టేశానండి. తీసి పక్కన పెట్టేశాక ఇక్కడ నేను వచ్చి మళ్ళీ ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ఇందులో ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అనేది వేసుకొనేసి, ఆనియన్ అనేది మనకు పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఇక్కడ ఆనియన్స్ అనేది క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ క్యాప్సికమ్ కూడా క్యూబ్స్ లాగే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉంటే మనకు చూడటానికి కూడా పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదండి, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని అన్నీ కూడా మష్రూమ్ అనేది కూడా సాల్ట్ వాటర్లో వేసి ఉంటాం కదా, అన్నీ కూడా వేసుకొనేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కూడా సాల్ట్ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి, పచ్చి కరివేపాకు. ఇవి కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకున్నాక ఇక్కడ మీరు చూస్తే మష్రూమ్లోంచి వాటర్ అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే వేయించిన ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇది మెత్తని పొడిలాగా ఇలా చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిలాగా చేసి పక్కన పెట్టుకుందామండి. మెయిన్ మనకు నేను ఇక్కడ మీకు గోల్డ్ స్పూన్ చూపిస్తున్నాను కదా, అన్నీ కూడా ఇదే స్పూన్తోనే వేసుకోవాలి. మీరు పెద్ద అంటే ఇంకా ఎక్కువ వేయాలనుకుంటే ఇది స్వీట్నెస్ అనేది వచ్చేస్తుందండి. కాబట్టి మీరు ఏ స్పూన్తో అయితే వేసుకోవాలనుకుంటున్నారో అదే స్పూన్నే మెయింటైన్ చేయండి. చాలా రుచి అనేది చాలా బాగా వస్తుంది. లేదంటే నట్స్లో ఉండే స్వీట్నెస్ అంతా ఇందులోకి వచ్చేస్తుందండి. ఇప్పుడు వాటర్ అంతా ఈ మష్రూమ్లో నుంచి బాగా ఇంకిపోయినాక ఇక్కడ కూడా నేను ఒకటే స్పూను యూజ్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. పసుపు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి అండి. అవన్నీ వేసుకొనేసి బాగా పట్టేలాగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మనము ముందుగానే వేయించి మిక్సీకి పట్టి పెట్టిన పొడి ఉంది కదండి, ఈ పొడి వేసుకోవాలి. పొడి కూడా మనకు దీనికి నేను సరిపోయేంతే వేస్తున్నానండి. ఇలా వేసుకున్నాక బాగా బాగా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పొడి వేసాను కాబట్టి కొంచెం డ్రైగా అవుతుంది, అందువల్ల మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అనేది వేసేయాలండి. ఇలా వేసేసుకున్నాక మరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఈ పొడి వేసిన వెంటనే మష్రూమ్ అనేది మనకి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి ఈ పొడి వల్ల. ఈ పొడిలో ఉండేది ఈ పంప్కిన్ సీడ్స్ అని, గుమ్మడి గింజలు, ఫ్లాక్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కూడా మంచి హెల్తీనే కదండి. మనం ఎలాంటి కారపొడి అంట
పప్పుల పొడి అంట, ఇవన్నీ ఏ పొడి ఇలాంటి పొడి అనేది వాడకుండా మంచి హెల్దీ పొడి వాడాను కదా, అందుకే హెల్తీగా వచ్చిందండి రెసిపీ అనేది. మరి మీరు కూడా చూడండి ఎంత బాగుందంటే, చూడటానికే బాగుంది, తినడానికి ఇంకా చాలా బాగుంటుంది. మరి మీరైతే తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇలా ట్రై చేసి పెట్టండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ఇష్టపడి తింటారు. పిల్లలకైతే మంచిది, ఇది హెల్తీ రెసిపీ అని చెప్పి పెట్టండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటుంటే వాళ్ళకి బాగుంటుందండి. హెల్త్ అనేది హెల్తీ రెసిపీ కదా, హెల్తీగానే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అయితే మేము ముందుకు వస్తున్నానండి. అదేంటంటే డాబా స్టైల్లో మంచి మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఇది ఈ మష్రూమ్ కర్రీ చికెన్ కంటే రుచిగా ఉంటుందండి, అంత బాగుంటుంది. వెజ్ తినే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు నేను డాబా స్టైల్లో మంచి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకైతే చూపిస్తాను. మీరైతే ఇక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే మనము మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కర్రీ చేయడం కూడా చాలా ఈజీ. ఇది చపాతీలోకి, రైస్లోకి, పులావ్ రైస్లోకి, బిర్యానీలోకి సూపర్గా ఉంటుంది. చికెన్ మించిన టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై అయితే చేయండి. ఈ మష్రూమ్ కర్రీ ఫస్ట్ ఇక్కడ నేను ఒక బాక్స్ వరకు మష్రూమ్ తీసుకున్నానండి. మష్రూమ్ ఇక్కడ చూడండి కొద్దిగా బ్లాక్ అనేది వచ్చింది కదా, ఈ బ్లాక్ అంతా పైన పోవడానికి ఇలా పైన ఉండే పొట్టు అంతా ఇలా తీసేసుకోవచ్చు. ఇలా లేదంటే మనం ఇక్కడ నైఫ్తో అన్న అలా పైన ఇలా ఇది చేస్తే మనకు నైఫ్తో అన్న వచ్చేస్తుంది. ఇలా హాఫ్ చేసుకుంటున్నానండి. మనకి ఎంత సైజులో కావాలో అంతలో చేసుకోవాలి ఈ మష్రూమ్ అనేది. ఇలా అన్నిటికీ కూడా మొత్తం మష్రూమ్ అన్నీ కూడా చేసేసుకొని ఇక్కడ నేను సాల్ట్ వాటర్లో పెట్టుకుంటున్నానండి. సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను మష్రూమ్ అన్నిటినీ కూడా. ఇలా మష్రూమ్ అన్నిటినీ కూడా ఇలా వేసి పెట్టుకోవడం వల్ల మనకు మష్రూమ్ వండేటప్పటికి నల్లగా కాకుండా తెల్లగానే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నానండి కడాయిలోకి. ఇప్పుడు 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని కొన్ని నేను ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇప్పుడు అవి కొంచెం వేగేలోపు ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకొని టమోటాలు సన్నగా 2 మీడియం సైజు టమోటాలు సన్నగా కట్ చేసిన వేసుకొనేసి, అలాగే ఒక 4-5 కాజును, అలాగే చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా నేను మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మిక్సీకి టమోటా ప్యూరీ లాగా వచ్చేలాగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక చూడండి మెత్తని పేస్ట్ లాగా అయ్యింది కదా. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా మనకు గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేసుకుంటున్నాను. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మనము బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పచ్చి కరివేపాకు కూడా ఒక రెమ్మ వరకు తీసుకుంటున్నానండి. ఇది కూడా ఫ్రై చేసుకొనేసి ఇప్పుడు మనం టమోటా ప్యూరీ ఉంది కదండి, టమోటా మసాలా అది కూడా యాడ్ చేసేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడైతే
ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు టమోటా అనేది ఉడికించి కాకుండా పచ్చిదే తీసుకున్నాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ పౌడర్స్ యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తింటున్నాం. మనం ఎంత కారం తింటామో అంత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకొని, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకున్నామండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆ తర్వాత నేను ఇక్కడ కసూరి మేతి కూడా కొంచెం వేసుకుంటున్నాను ఈ గ్రేవీలో. వేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నాక మనకు ఇందులోంచి చూడండి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది. మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ మనకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే నేను ఒక 5 to 6 మినిట్స్ వరకు మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ గ్రేవీ అనేది చూడండి బాగా ఫ్రై అయ్యి బాగా ఉడుకుతుంది కదా, బాయిల్ అవుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మనం ఇక్కడ కట్ చేసిన మష్రూమ్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్నాక అలాగే పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేద్దామండి. ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అయితే మనకైతే ఆయిల్ పైకి తేలింది కాబట్టి, ఆయిల్ పైకి తేలితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడైతే మనము మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసేసుకొని పైన ఫ్రెష్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే మా డాబా స్టైల్ మష్రూమ్ కర్రీ తయారీ విధానం రెడీ అయిపోయినట్టే అండి. మరి మీకు నేను చేసే మెథడ్ను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని మీకు నచ్చితే సేవ్ చేసుకొని మరీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.